బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏషియా కప్ ఫైనల్లో ఓటమితో పాకిస్తాన్ ప్లేయర్లకు బిగ్ షాక్ తగులుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఎదురు దెబ్బలంటే ఏంటో రుచి చూస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లకు సంబంధించి తాము నమ్ముకున్న పీసీబీఏ ఇప్పుడు తమపై ఒక విధంగా చెప్పంటే దాడికి దిగిందనే చెప్పుకోవాలి. అవును, ప్లేయర్లపై చర్యలకు సిద్ధమైంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ టీ20 లీగ్స్ టోర్నమెంట్స్లలో ఆడేందుకు ఎన్ఓసీని అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటూ ఉంటారు కదా సాధారణంగా. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని రద్దు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ముందుగా ఇంటర్నేషనల్ క్రికెట్లో మెరుగ్గా ఆడాలంటూ ప్లేయర్లకు చురకలంటించింది. తర్వాత లీగుల్లో ఆడాలంటూ సెటర్లు వేసింది. ముందు ఆ పీకేదేదో ఇక్కడ పీక్కోండి అంటే, స్వచ్ఛంగా వాళ్ళ భాషలో చెప్పాలంటే, మీ ఆట ఏదో, మీ ఓవర్ యాక్షన్ ఏదో ఉంటుంది కదా, మీ ఓవర్ యాక్షన్ ఏదో మీ గ్రౌండ్లో చూపించండి. ముందు ఇక్కడ పొడిచి ఆ తర్వాత అక్కడ ఏం చెదురు కానీ బహుశా ఇక్కడ పీసీబీకి ఇంకో మాట కూడా క్లారిటీ రావాలేమో. ముందు పీసీబీ వాళ్ళ ప్లేయర్కి చెప్పే కన్నా ముందు పీసీబీ తమ అంతర్గతంగా ఉన్న ఇష్యూస్ని సెటిల్ చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోనే 2 వర్గాలు, చీలికలు అంటూ వినిపిస్తోంది కదా. కాబట్టి ఎలా ఉందంటే, దొంగని దొంగ అన్నట్టుంది. ఎట్లా దొంగే ఇంకో దొంగని దొంగ అన్నట్టుంది. వీళ్ళే పెద్ద దొంగలు, ఆ దొంగలకి ఇంకొక దొంగను పట్టుకుని దొంగ అంటున్నారట వీళ్ళు. అలా ఉంది వీళ్ళ అవ్వారం. మరి ముఖ్యంగా ఆ రోజు ఓడిపోయిన కారణం ఏంటి, దాన్ని విశ్లేషించుకోరు. మీరు అక్కడ ఆడకండి, ఇక్కడ ఆడకండి, ఇదేంటో ఇదే న్యాయం అంటున్నారు వాళ్ళ క్రికెటర్లు. మనకు సంబంధం లేదు కదా, వాళ్ళ క్రికెటర్లు అనుకుంటున్న మాట. పోనీ సెకండ్ రన్నరప్ వచ్చాడని సంతోషం లేదు వాళ్ళకి. భారత్ మీద ఓడిపోయిన అక్కసు నిజమే కదా, ఒప్పుకోవాల్సిందే కదా. భారత్ మేటైన జట్టు, భారత్ ధీటైన జట్టు, భారత్లో కోఆర్డినేషన్ ఉంది, భారత్లో మెరుగైన ప్రదర్శన ఉంది. భారత్ ఎలా సక్సెస్ అయింది అనేది చూసి నేర్చుకోండి. ఎప్పుడూ పక్కవాడి మీద పడి ఆడడం కాదు, అప్పుడప్పుడు పక్కవాడి నుంచి నేర్చుకోవాలి. 3 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా మిడిల్ ఆర్డర్ నించింది కదా. మీ అనలిస్టే చెప్తున్న మాట ఇది. నా అంతటి నేనేదో దాని ఏదో అంటూ ఉంటారు కదా, సకపోక కల్పితాలు ఏదో అంటూ ఉంటారు. సో అలా కాకుండా ముందు మీరు ఆలోచించుకోండి. భారత్ ఫస్ట్ వికెట్ నుంచి 3rd వికెట్ వరకు, అంటే ఇటు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆ రోజు నించున్న ఆడిన తిలక్ వర్మ ఎలా ఆడాడు అసలు. ఆ తర్వాత సంజు శాంసన్ అఫ్కోర్స్ తన తక్కువ స్కోర్ అయినప్పటికీ ఆ పార్ట్నర్షిప్. బట్ మీ దగ్గర ఉన్న దరిద్రాన్ని ముందు మీరు కడుక్కోండి. మీ మిడిల్ ఆర్డర్ వర్స్ట్గా ఉంది, మీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోతోంది. ఫకర్ జమాన్, తర్వాత వాడు షాయిబ్జాదా ఫర్హాన్, వీళ్ళు ఆడుతున్నారా? ఓకే, ఒకరు ఆడుతుంటే ఇంకొకరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? 110 దగ్గర 2 వికెట్లు, నువ్వు 100 నుంచి 110 దగ్గర అనుకుంటా బహుశా 2 వికెట్లు, ఆ తర్వాత 140కి కూలిపోయారంటే మీకు అక్కడ కోఆర్డినేషన్ లేదనేగా. సింగిల్ రొటేషన్ చేసుకుంటే కనీసం ఒక గౌరవప్రదమైన స్కోరు 160, 170కి వెళ్ళేదిగా. ఈ కోఆర్డినేషన్ మిస్ అవడం వల్లే కదా మీకు సింగిల్స్ రొటేషన్ చేయలేకపోయారు. మీకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనే కదా ఏదో పీకేద్దాం, ఏదో పొడి చేద్దాం అని చెప్పి బ్యాట్ పెట్టుకుని బయలుదేరిపోయారు గ్రౌండ్లోకి. కరెక్టే, బహుశా మీ పీసీబీ తీసుకున్న నిర్ణయం తప్పు అనడానికి కూడా పూర్తిగా లేదు. కానీ పోనీ అదేమైనా కరెక్ట్గా ఏడిసిందా? లేదు. అది మీ అంతటా మీరే ఇండైరెక్ట్గా చెప్తున్న మాట కదా. మెరుగైన సౌకర్యాలు ఉన్నాయా? ఆ ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. అట్ ద సేమ్ టైం బాబర్ అజం లాంటి వాడిని ఎందుకు పక్కన పెట్టారని చెప్పి మీ మాజీ ప్లేయర్లే మీ మీద దుమ్మెత్తిపోస్తున్న సందర్భం. ఎందుకు పీసీబీ సమాధానం చెప్పదు? అంటే నువ్వు దొంగతనం చేసిన అంశానికి సంబంధించి అంతే కదా. ఒక విధంగా చెప్పాలంటే ఏదో అంటే మన దగ్గర సామెత ఉంటుంది, నువ్వు చేస్తే అంటే నేను చేస్తే ఆచారం, నువ్వు చేస్తే అపచారం, ఏదేదో ఉంటుంది కదా. అంటే నేను చేస్తే ఆచారం అది, నువ్వు చేస్తే అపచారం అది. అలాగా మీరు చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఒకటి. అండ్ ఇంట్రెస్టింగ్గా మీ వాడు చెక్కు తీసుకెళ్ళి అలా ఏదో ఒక గడ్డి పరకలా పక్కన పడేశాడు కదా, డబ్బుల్ని ఖాతరు చేయకుండా. ఇదేనా స్పోర్ట్స్ మ్యాన్షిప్? మేము కప్పు వద్దనన్నా తప్ప, మేము కప్పు వద్దు అని అందరికీ మీ నుంచి తీసుకొని ఇష్టం లేక అలా అని చెప్పి మీ నుంచి కప్పు తీసుకొని పక్కన పడేయలేదు కదా. మీ అంత తలపొగరు ఇంకెవరికి ఉండదు కదా. पीसीबी अప్పుడు నోట్లో ఏమైనా లడ్డూలు పెట్టుకుందా? मुंह में क्या लगाया? कुछ लड्डू लगाए क्या तुम लोग?
उस दिन जब वो चेक फेंक रहा था, उस दिन कोई बात नहीं किया, कोई हिम्मत नहीं दिखाया पीसीबी के बारे में बोलने के लिए। आज पीसीबी इससे वाला चीज जब लेता है डिसीजन, जस्ट थिंक, टेकिंग ए डिसीजन ऑन प्लेयर्स इज, उससे कुछ नहीं चलेगा। सोचो, जो दिमाग से चलाना है, सोच देश को कैसे आगे लेके जाना है। ఆ చెక్కు విసిరేసిన వెధవ ఆ సల్మాన్ ఆఖా మళ్ళీ వచ్చి అంటాడు మైక్ ముందుకొచ్చి, మా ప్లేయర్లకు ఆ డబ్బులు ఇస్తానంట. సూర్యకుమార్ యాదవ్ చేసిన ఆ డైలాగ్ని సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడు, తన మ్యాచ్ ఫీజులు ఆ డబ్బుని పహల్గామ్ బాధితులకు అలాగే సైన్యానికి ఇస్తున్నానన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అదే కదా, అదే మాట, అదే డైలాగ్ కాపీ కొట్టేశాడు ఈ సల్మాన్ ఆఖా మైక్ ముందుకొచ్చి. సో ఇప్పుడు ఎవరిది తప్పు? ఇప్పుడు ప్లేయర్లు అందరూ ఆడడం మానేయాలి. ఓకే, ఆడడం మానేసుకుంటారు, మీరేం చేస్తారో చెప్పండి. టెల్ మీ వాట్ పీసీబీ విల్ డూ ఫర్ ద ప్లేయర్స్. ఇట్ వోంట్ సీ, అది మాట్లాడుతూ. అండ్ ఈరోజు ప్లేయర్లకు సంబంధించి రిస్ట్రిక్షన్స్, ఓకే అది మీ ఇష్టం, మీ కర్మ, మీరు ఎలాగో తగలాడండి, మీ ఏడుపేదో మీరు ఏడ్చుకోండి. పక్క దేశానికి వెళ్ళి ఆడొద్దంటే కనుక, అరే బుర్ర తక్కువ ఎదవల్లారా, పక్క దేశానికి వెళ్ళి ఆడితే అక్కడ 4 రూపాయలు వస్తాయి ఆ దేశం నుంచి. ఇంత బుర్ర తక్కువ తెలివితేటల్లో ఇంత బుర్ర తక్కువ ఎదవలని చెప్పి నాకైతే అనిపిస్తుంది మీ బుర్ర తక్కువ ఎదవలని చెప్పి. ఎందుకంటే పక్క దేశానికి వెళ్తే డబ్బులే కాదు, 4 మెళకుళ్ళు కూడా తెలుస్తాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు, వేరే టోర్నమెంట్స్ ఆడినప్పుడు. మీరే అన్నారు కదా, మీ నోటితో మీ విశ్లేషకులు అంటున్నారు కదా, ఇండియాలో ఐపీఎల్ వల్ల ప్లేయర్స్ బయటకు వస్తున్నారు, ఇటు విదేశీ ప్లేయర్లతో ఆడడం వల్ల వాళ్ళకి ఆ మెళకువలు తెలుస్తున్నాయని చెప్పి. గడ్డి తింటుందా పీసీబీ ఇప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్? అరే మీరు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇటు గన్లు పట్టుకున్నట్టు ఇట్ట బ్యాట్లు పట్టుకోవాలి, ఇలా చేతులతోని 6-0 చూపించాలి. బహుశా రాఫ్ ఇప్పుడు 6 కాదు 7-0 చూపించుకో, ఎందుకంటే నీ జట్టుని హేళన చేసుకున్నంత దౌర్భాగ్యం నీకు తప్ప ఇంకొకరికి ఇక్కడికి రాదు లేదు. ఇన్నాళ్ళు 6-0 కరెక్టే, మీరు ఓడిపోయిన సంఖ్య అది కరెక్ట్గానే చూపించావు. బికాస్ నువ్వు నీ టీంని హ్యూమిలేట్ చేసుకున్నంత ఇంకెవరు హ్యూమిలేట్ చేసుకుని ఉండరు బహుశా. కరెక్ట్, వాట్ యు డిడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే నువ్వు నీ దేశాన్ని విక్రయించుకున్నావు, అంతే కదా. తుమ్హారీ దేశ్ కో తుమ్నే దిఖాయా 6-0 నా హరీష్ రాఫ్. సో అలాంటిది వీడు ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటాడు, బహుశా ఇంకొక 1000 ఎక్స్ట్రా ఎత్తుతాడు నెక్స్ట్ మ్యాచ్కి. ఎందుకంటే వాడి దేశాన్ని వాడే అలా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లకు ఆ బోర్డు తీసుకుంటున్న నిర్ణయం, వీళ్ళు ఎటువంటి యాక్షన్లోకి వస్తారో చూడాలి. బాబర్ అజామ్ని ఎందుకు ప్లే చేయించలేదు, రిజ్వాన్కి సంబంధించి క్వశ్చన్ రైజ్ అవుతోంది. అష్రఫ్ రావ్ అనుకుంటా వీడి పేరు, అష్రఫ్ ఏదో ఉంది వీడిది. వీడిని ఎందుకు ఆడించారు, వీడే ఎంత పొట్టుగాడు, 1 వికెట్ తీయలేదు కానీ స్కోర్లు ఇచ్చాడు, ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు, అసలు వీణెవరు తీసుకున్నారు? ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతారు. నేను అడుగుతున్న క్వశ్చన్స్ కదా పీసీబీకి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి. ఆ దేశం నుంచి వెళితే బహుశా జనాల మధ్యలోకి వెళ్తే మంచి దండ వేస్తారు పీసీబీకి. బాగా అరిగిపోయిన పాత చెప్పుల దండ ఒకటి తీసుకొచ్చేస్తారు వీళ్ళకి, అంత అద్భుతమైన బోర్డు అది. వాడి టిట్టడ బ్యాట్తో చూపిస్తున్నాడు, ఏరా మీకు ట్రైనింగ్ ఇచ్చిన తుపాకులతోనా ట్రైనింగా? ఇలా చెయ్యి పైకెత్తి ఇలాగంట వాడొకడు. సో ఇలా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్న సందర్భం. మీరు బయటకి ఎక్కడికి వెళ్ళకండి, బయట ఎక్కడ ఆడొద్దంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి పిడిబిగించే ప్రయత్నం అంటే అంటూ ఉంటారు కదా, గట్టిగా నడుం బిగించే ప్రయత్నం చేద్దాం అనుకుంటోంది. కానీ పీసీబీకి అర్థం కాదు ఏంటంటే, ఫస్ట్ ప్రక్షాళన జరిగితే పీసీబీలో ప్రక్షాళన జరగాలి. దరిద్రగుట్టు దుర్మార్గపు బ్యాచ్ అంతా దాంట్లోనే ఉంది. ఆట మీద దృష్టి ఉన్నవాడిని, ఆటగాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడతాను, నా ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకుంటానంటే మ్యాచ్లు ఇలాగే ఉంటాయి. ఏదో చిన్న చితక టీంకి సంబంధించి ఏషియా కప్లోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే, ఏ న్యూజిలాండు, ఏ ఆస్ట్రేలియానో, ఏ సౌత్ ఆఫ్రికానో ఇవి దిగితే ఇంకా మీ పరిస్థితే ఉంటుంది. లీగ్లోనే ఇంటికి వెళ్ళిపోవాలి మీరు. ఇంకా
లీగ్లోనే మీరు లగెత్తాల్సి ఉంటుందేమో. వీళ్ళకి సంబంధించి బిగ్ బ్యాష్ లీగ్ అని ఒకటి ఉంటుంది కదా, వేరే దేశాల్లో. అలాగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, వీటిలోకి ఆడకూడదంటూ ప్రస్తుతం రెస్ట్రిక్షన్స్ విధించినట్టుగా ఇటు జాతీయ మీడియాలోనూ అంతర్జాతీయ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ని రద్దు చేసింది ప్లేయర్లందరికీ. మరి ముఖ్యంగా మ్యాక్సిమం 2 ఓవర్సీస్ T20 లీగ్స్ అంట ఒక సీజన్లో. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది బిగ్ బ్యాష్ లీగ్, చాలా ఇంట్రెస్టింగ్ లీగ్ అది. అలాగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి వీటిలో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని రద్దు చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ క్రికెట్ను బ్యాన్ చేయాలంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని బ్యాన్ చేయాలా, లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ని బ్యాన్ చేయాలా? అసలు మీరేమనుకుంటారు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.